అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలత గారు. మేడం నమస్తే అండి. మేడం, వైసీపీ మహిళా నేత అయినటువంటి విడుదల రజనీ గారు మరి రీసెంట్గా తన పాస్పోర్ట్ని పోలీస్ స్టేషన్లో అయితే సరెండర్ చేయడం జరిగింది. దీని వెనకాల అసలు ఏం జరిగింది, ఎందుకు పాస్పోర్ట్ సహా మరి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాల్సి వచ్చింది? అసలు ఆవిడ పాస్పోర్ట్ సరెండర్ చేయటమే కాదు, అక్కడ ఉన్న రిజిస్ట్రార్లో సంతకం కూడా పెట్టింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైనా సరే, ఆ నేతలు కానివ్వండి, వాళ్ళ నాయకుడు కానివ్వండి, వేరే దేశానికి వెళ్లాలంటే కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి వాళ్ళందరిది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? వాళ్ళు ఏం చేశారు అంటే అంతా కూడా అక్రమ అరెస్టులు చేయించడం. అంటే సోషల్ మీడియాలో ఎవరు కూడా వీళ్ళని క్వశ్చన్ చేస్తూ ఒక పోస్ట్ కనిపించినా చాలా రోజున 2019-24 మధ్య ఏం జరిగిందంటే, వాట్సాప్ లో మనం షేర్ చేసినా కూడా వెంటనే వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసుకోవటం, ఎక్కడుంటారని చెప్పి తెలుసుకోవటం, వాళ్ళ మీద దాడులకు పాల్పడటం, లేదా అన్యాయంగా అక్రమంగా అప్పుడు ఉన్న పోలీస్ వ్యవస్థను వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఆడిచ్చారు అన్ని ఆటలు కూడా. దాంట్లో ఎంత మంది ఎన్ని విధాలుగా నలిగిపోయారనేది, దానికి వీళ్ళు ఏ విధంగా ఆ రోజున వాళ్ళని ఇబ్బంది గురి చేశారో దాని ప్రతిఫలమే ఈ రోజున వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇక్కడ పిల్లి కోటి అని ఒక వ్యక్తి పేరు బాగా వినిపిస్తుంది. అవును, దాని వెనక కథ ఏంటంటే ఐటీడీపీకి సంబంధించిన నేత పిల్లి కోటి. ఆయన మరి ఇప్పుడు ఎవరైనా సరే రెండు పార్టీలు ఉంటాయి, ఒకటి గెలుస్తుంది, ఇంకోటి ఓడిపోతుంది. కానీ ప్రజల పక్షాన ఎవరుంటున్నారు అనేది ముఖ్యం. నువ్వు ఓడినా గెలిచినా నీ వెనక ఎవరున్నారు, నువ్వు ఎవరి కోసం పోరాటం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు, నిజంగానే ప్రజానాయకుడు అయితే ఎలా ఉంటుంది అంటే ఈ రోజున మనం చూస్తున్నాం. టీడీపీ తెలుగుదేశం పార్టీ గెలిచినా ఓడినా ఎప్పుడు అది ప్రజాపక్షమే, ప్రజల కోసమే, కార్యకర్తల కోసమే అనేది ఎప్పటికప్పుడే నిరూపించుకుంటూ 43-44 సంవత్సరాలు మరి ఎలా వస్తుందో మనం చూసాం. ఏ పార్టీ అయినా సరే పెట్టిన 4 రోజులకే మరి వేరే దాంట్లో వినియోగం చేయటం, ఇంకోటి చేయటం చేస్తున్నారు. అలా కాకుండా ఒక స్పెషల్ గా వెళ్తుంది అది. మరి ఈ రోజున చూస్తే ఆ ఐటీడీపీకి సంబంధించిన వ్యక్తి ఏ విధంగా మరి పోస్టులు పెట్టారు అంటే నిజంగా క్వశ్చన్ చేస్తారు. ఈ రోజున ఎవరైనా సరే క్వశ్చన్ చేస్తున్నప్పుడు నీ దగ్గర సమాధానం ఉంటే ఓ ప్రెస్ మీట్ పెట్టు, ప్రూఫ్స్ తో నిరూపించుకో, ఇదిగో నేను ఇంత నిజాయితీగా పరిపాలన చేస్తున్నాను, నా నియోజకవర్గ ప్రజల సాక్షిగా మీరు అడగండి ఎవరినైనా సరే, నా పరిపాలన బాగలేకపోతే క్వశ్చన్ చేయండి, తప్పే ఉంది. ఈ రోజున విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలా అయితేనే నాయకుడు. అలా కాకుండా నన్ను ఎవ్వరూ ఏమీ అనకూడదు, అంతా పాజిటివ్ గానే ఉండాలంటే కుదరదు. ఆ పాజిటివ్ గా ఉండాలని కోరుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. మేడం, ఇప్పుడు రజనీ గారు చూస్తే గనక మొదట టీడీపీ పార్టీలో ఉన్నారు, నేను హైదరాబాద్ మొక్కడని చెప్పుకున్నారు. ఆ తర్వాత మరి వైసీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెడదామన్నా అప్పుడు ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పోలీసులు కూడా అధికారాన్ని సరిగ్గా చేయలేకపోయారు. వాళ్ళు కదా, ఆయన ఒక అతను కూడా ఆవిడతో పాటు లంచం తీసుకున్నాడు కదా, ఒక పోలీస్ ఆఫీసర్, సిఐ. సో అంటే మనస్ఫూర్తిగా కూడా డ్యూటీ చేయలేని పరిస్థితి, ఒక కేసు పెడదామన్నా సరే తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ వాళ్ళు మరి వాళ్ళ ప్రభుత్వ హయాంలో చేసిన ఒక్కొక్కటి తప్పు బయటకు వస్తుంది. అయితే ఎంత తవ్వినా సరే మరి తరగని నీరులాగా వాళ్ళు చేసిన పాపం అయితే ఒక్కటి బయటపడుతుంది. మరి ప్రజెంట్ విడుదల రజనీ గారి పరిస్థితి ఏంటంటారు? పాస్పోర్ట్ అయితే మరి సరెండర్ చేశారు, మరి ఏమనుకుంటున్నారు అసలు? ఆవిడ ఏం చేస్తుంది ఆ రోజునంటే, వీళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ. ఆ రోజున ఆయన పుట్టినరోజు రోజున ఆయన అరెస్ట్ చేసి మరి ఎక్కడ తీసుకెళ్లారు, ఎందుకు అరెస్ట్ చేశారు? అప్పటికి ఆయన ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని ఎన్నో రోజులు అవ్వలేదు. మరి ఆయన గుండెల మీద కూర్చొని కొడుతూ వీడియో కాల్ చేస్తూ అవతల వ్యక్తులకు చూపిస్తున్నది ఎవరు, అవతల చూసింది ఎవరు? సేమ్ సీను ఈ పిల్లి కోటి విషయంలో కూడా జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లటం, 5 రోజులు అంటే అన్యాయంగా అక్రమంగా నిర్బంధించటమే కాకుండా వాళ్ళు కొడుతూ ఉంటే వీడియో కాల్ చేసి రజనీకి చూపించడం, ఆవిడ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలు చూసిందని చెప్పి ఆయన SC/ST అట్రాసిటీ కేసు పోలీసుల మీద, విడుదల రజనీ మీద, వాళ్ళ నాయకుల మీద పెట్టాడు. అదే ఇప్పుడు ఆ రోజున ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోవటం, ఈ రోజున టీడీపీ గవర్నమెంట్ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి అవన్నీ కూడా గతంలో ఎవరు ఎలాంటి కేసులు పెట్టారు, వాటి మీద ఎందుకు ఆ రోజున ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మరి ఈ రోజున ఏం జరిగింది అంటే అవన్నీ వెలికి బయట తీశారు. తీసినప్పుడు ఏం జరిగింది, ఇదిగో ఈవిడ ముందుగానే ముందస్తు బెయిల్ కోసం నాకు రక్షణ కావాలంటూ కేసు ఆవిడ కూడా మరి అపీల్ చేసుకుంది కోర్టులో. వెంటనే కోర్టు చెప్పింది ఏంటంటే, ఆ SC/ST అట్రాసిటీ కేసు ప్రకారం దాంట్లో ఉన్న సెక్షన్స్ ప్రకారం ఈవిడ
ఇక్కడ విచారణకు ఎప్పుడంటే అప్పుడు రావాలి, ఖచ్చితంగా పోలీసులకు సహకరించాలి, ఎక్కడికి వేరే విదేశాలకు పారిపోకుండా ఈవిడ ఖచ్చితంగా ఇక్కడే ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలంటే పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయమన్నారు. అది జరిగింది. అంటే తప్పులు చేయటం, తప్పించుకునే ప్రయత్నం చేసే క్రమంలో వీళ్ళు ఎక్కడైనా చట్టానికి కళ్ళు లేవన్నారు కానీ చట్టానికి కళ్ళు మాత్రమే లేవు, కాకపోతే అన్ని గ్రహించిద్ది, ఆలోచించిద్ది, ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అనేది పసిగట్టిద్ది, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేసిద్ది అనటంలో ఇట్లాంటి సంఘటనలు మనకి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మరి విడుదల రజనీ గారు అంటే మరి తనకి అసలు ఈసారి సీట్ ఇస్తారా ఎవరనేది పక్కన పెడితే కనుక ఆవిడ రాజకీయ భవిష్యత్తు గురించి ఎవరిని ప్రశ్నిస్తే కనుక ఆవిడ రీసెంట్ టైంలో కూడా మమ్మల్ని గొడ్డలి పార్టీని ఎందుకు అంటున్నారని చెప్పేసి అంటే యాక్టివ్గా ఉన్నాను అని నిరూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడానికి అయితే ఈ విధంగా అయితే ఆవిడ చేస్తున్నారు. అయినా సరే ఏదో కేసులు అయితే వస్తూ ఉంటున్నాయి, దాని గురించి ఏమంటారు? సైబరాబాద్ మొక్క అంటే మొన్న ఎవరో అతను కూడా నేను ఎప్పుడో నాటి వచ్చాను మొక్కల్ని జైల్లో, ఇప్పుడు అవి పెద్ద మాన్లు అయి ఉంటున్నాడు, తెలుసా మీకు? లేదు మేడం. శబరి వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో అతను మరి నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళొచ్చాను జైలుకి అన్నట్లు గొప్పగా చెప్పుకున్నాడు. సిద్ధార్థరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏదైతే అక్కడ ఏదో కర్నూలు సాక్షిగా మరి దీని మీద పెద్ద రగడే జరిగింది మొన్న. మరి ఒక మీడియా సాక్షిగా శబరి గారు కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వటం, ఇట్లాగా వీళ్ళు మేము మొక్కలం, మీరు ఎలాంటి మొక్కలు, తులసి మొక్కలా గంజాయి మొక్కలా అనేది కూడా తెలియాలిగా. సొసైటీకి హాని చేసేది గంజాయి మొక్క, అది ప్రతి ఒక్కరికి ప్రాణవాయువు ఇచ్చి ఔషధ గుణాలున్న మొక్క తులసి మొక్క. ఈ రోజున కూటమి ప్రభుత్వం తులసి మొక్కలానే ఉంది, 10 మందికి మంచి చేసేదే కానీ చెడు చేసేది కాదనేది పదే పదే నిరూపించుకుంటుంది. అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ ఎక్కడ ప్రగతి పదం వైపు ముందుకు వెళుతుందా, యువతకు ఉద్యోగాలు వస్తాయన్న భయంతో వణికి చచ్చిపోతుంది ఈ గంజాయి మొక్కల పార్టీ. మరి అంతే కదా, వాళ్ళకి అదే భయం వేస్తుంది. కాబట్టి విడుదల రజని మరి గతంలో ఏ పార్టీలో ఉంది, ఇప్పుడు ఎక్కడుంది, మరి ఈవిడ మీద మరి గతంలో చేసిన పనులేంటి, ఇప్పుడు మరి దానికి శిక్ష అనుభవిస్తుందా, మరి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పట్టడానికి, మరి ఆయన కళ్ళల్లో ఆనందం చూడటానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏం చెయ్యాలి, ఏదో ఒక విధంగా పార్టీని తిట్టాలి, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని. అలా తిడితే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వీళ్ళకి ఏదో పదవులు కట్టబెడతాడు అనేది, ఎందుకంటే ఆయన గతంలో పదవులు బూతులు తిట్టు పదవులు పట్టు అనేది పెట్టాడు. మరి అదే కొనసాగిస్తున్నారు వీళ్ళు. ఎంతసేపటికి విడుదల రజనీ అయినా లేకపోతే అంబటి రాంబాబు అయినా ఇంకొక ఎవరైతే ఆయన జోగి రమేష్, పేర్ని నాని బ్యాచ్ అంతా ఉంది, ఏం చేసుకోవడానికి వీళ్ళంతా దేనికి పనికిరారు అనేది ప్రజలే నిర్ణయించారు, ప్రజలే పక్కన పడేశారు. కాబట్టి ఈవిడ ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని రకాలుగా పాపం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికో లేకపోతే ఈవిడ ఏంటనేది నిరూపించుకోవడానికో చేసే ప్రయత్నం అంటే వ్యర్థమే, వృధా ప్రయాసే తప్పించి ఇంకోటి కాదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తప్పులు ఎలా చేశారంటే అందరికి తెలిసేటట్టు చేశారు. అందరికి తెలిసేటట్లు, మాకేంటి భయం, మా అన్న 30 సంవత్సరాలు ఉంటాడు అధికారంలో, మమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమి చెయ్యలేరు అనేది ఇప్పుడు కూడా వాళ్ళదే రౌండ్ ఫిగర్, అది ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ దాటిందంటే ఒక్కొక్కరు గంగమ్మ జాతర అనే ప్లకార్డ్స్ కానివ్వండి, రక్తంతో హోళీ చేస్తాం అనే మాటలు కానివ్వండి, ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి? 2019-24 మధ్య మేమేం చేశాము, 2029లో వస్తే మళ్ళీ అదే అంతకంటే ఇంకా 10 ఎక్కువే చేస్తాం తప్పించి తక్కువ చేయమనే వాళ్ళ మాటలు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకి ప్రజలే శిక్ష వేశారు. రేపు 2029లో కూడా ఏంటో చూపిస్తారు. ప్రజలంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజలు తలుచుకుంటే ఏం చేయగలుగుతారు అనేది నిరూపిస్తారు. నమస్తే అమ్మా.